దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినంలో ఉదయం లేవగానే మీరందరూ కూడా ప్రార్థన చేస్తారని, ప్రభుతో సమయాన్ని గడిపారని నమ్ముచూ ఉన్నాను. ప్రతిదినము కూడా ప్రభుత్వ సమయాన్ని గడపండి. ఈ దినం ఒక శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఈరోజు ప్రతి ఒక్కరితో మాట్లాడాలని, ప్రతి ఒక్కరిని బలపరచాలని, ధైర్యపరచాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. ఈరోజు ప్రార్థన చేసుకొని దేవాది దేవుడు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థనాపూర్వకముగా పొందుకుందాం. తలల వంచండి ప్రార్థన. పరిశుద్ధుడు నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయ కాలంలో మేమందరము నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. మాతో మీరు మాట్లాడి దర్శించి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనిచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనమును చదువుకుందాం. నా జనుల మొర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం అండి. ఈరోజు దేవాది దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, నా జనుల మొర నా యొద్దకు వచ్చి ఉన్నది. ఎంత గొప్ప దేవుడు అండి. మన ప్రార్థనలు, మన విన్నపములు ఆలకించే దేవుడు. అంత మాత్రమే కాదు, మన పరిస్థితులను ఎరిగినటువంటి దేవుడుగా ఆయన ఉంచి ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో ఏ సమస్య వచ్చినా, ఏ కష్టము వచ్చినా దేవుని దగ్గరకు మనము వచ్చి చెప్పుకున్నప్పుడు ఆయన ఆలకించేవాడు, మనకు సహాయం చేసే గొప్ప దేవుడుగా ఆయన ఉంచి ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, వారి యొక్క సమస్యను చెప్పుకున్నప్పుడు దేవుడు వారి యొక్క ప్రార్థన ఆలకించి వారికి సహాయము చేశాడంట. బైబిల్ గ్రంథంలో ఒక కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయుము అని ప్రార్థన చేసినప్పుడు, దేవుడి దగ్గరకు వచ్చి తన సమస్యను చెప్పుకున్నప్పుడు దేవాది దేవుడు నాకు ఇష్టమే, శుద్ధుడవు కమ్ము అని అతనిని స్వస్థపరిచినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. మన దేవుడు మన మొర వినే దేవుడు, మన సమస్య మీద తన యొక్క దృష్టి ఉంచే దేవుడు. ఈరోజు ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు మన జీవితంలో ఉన్నాయి. ఎన్నో ఆర్థిక సమస్యల మధ్యలో మన కుటుంబాలు వెళుతూ ఉన్నాయి. ఈరోజు ప్రభు దగ్గరికి రండి. నీకున్నటువంటి కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఏ యొక్క సమస్య నీ జీవితంలో ఉన్నప్పటికీ, ఒకవేళ అనారోగ్యంతో బాధపడుతున్నావా, దేవుని దగ్గరికి రా. దేవుని దగ్గర నీ సమస్యను చెప్పుకో. నిన్ను స్వస్థపరిచేవాడు, నీకు సహాయం చేసేవాడు. అంత మాత్రమే కాదు, మన ప్రార్థనలు ఆలకించే గొప్ప దేవుడు. కాబట్టి అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. మీ కష్టములో, మీ ఇబ్బందిలో ప్రభు దగ్గరికి రండి, ప్రభు దగ్గర చెప్పుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుల నీకు వందనాలు. ఈ దినం మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు. మా యొక్క ప్రార్థనలు ఆలకించే దేవుడుగా, మమ్మలను దృష్టించే దేవుడుగా మీరు ఉన్నందుకు మీ స్తోత్రాలు. వీడియో చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయండి. ప్రతి ఒక్కరి ప్రార్థనలు ఆలకించి జవాబు అనుగ్రహించి నీ సమాధానము దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనిచి ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. God bless you.